అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ టేస్ట్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మన ఇంట్లోనే 2 రకాల కలిపిన పప్పు అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సాటర్డే కదా, సో ఈరోజు అయితే మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు కొంచెం చారులాగా పెడుతున్నాను. అయితే నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానో మీకైతే చెప్పేస్తాను. ఒక 2 గుప్పుల కందిపప్పు, 2 గుప్పుల పెసరపప్పు, ఎర్రపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ ఎప్పుడు ఒకేలాగా ఒకే పప్పుతో ఏం చేసుకుంటారు, కానీ ఇలా 2-3 పప్పులు వేసేసుకొని పప్పు చారు కానీ పప్పు కానీ వండుకుంటే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 గుప్పుల పప్పు పెసరపప్పు, 2 గుప్పుల కందిపప్పు 2 తీసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉండి కొంతమంది అలాగే వండేస్తారు, అలా కాదండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి మంచి వాటర్తోని. ఇలా మొత్తం కడిగేసిన తర్వాత ఎసరు పోసేసుకొని 1 నిమిషాలు పావు గంట అలా నానబెట్టుకోవాలన్నమాట. టైం ఉంటే ఇంకో పావు గంట కూడా నానబెట్టుకోవచ్చు. తొందరగా మగ్గిపోద్ది పప్పు అనేది. మనం విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి తొందరగానే మగ్గిపోద్ది. ఇక్కడ నేను ఎసరు పోసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ 10 నిమిషాల కంటే ఎక్కువ నానబెట్టలేదు. అదేంటో మా మార్కెట్లో ఫ్రెష్గా ఆకుకూరలు భలే దొరుకుతాయి. కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడైతే కందిపప్పు పెసరపప్పు 2 నానిపోయినాయి అనమాట. ఇక్కడ నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను, కారం అయితే యాడ్ చేసుకోవట్లేదు. ఇక్కడ నేను 5-6 పచ్చిమిరపకాయలు నీట్గా కడిగేసుకొని అవి మొత్తం తుంపేసుకొని పప్పులో వేసేస్తున్నాను అనమాట. టమాటాలు కూడా ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే టమాటాలు ఎక్కువ ఉంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 4 పండు టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా కట్ చేసేసుకొని పప్పులో వేసేసాను. ఇవి మొత్తం చిన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా మగ్గిపోద్ది. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అట్లాగే కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా నేను పొట్టు తీసి వేసుకున్నాను. ఇక్కడ చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట, నా పులుపు తగ్గట్టు. కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు అనేది. కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం యాడ్ చేశాను. అట్లాగే కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసేసుకొని మనం విజిల్స్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2-3 విజిల్స్ పెట్టాను, ఎక్కువ అయితే పెట్టలేదన్నమాట. చక్కగా మగ్గిపోద్ది. ఇంకా మనం తాలింపులో కూడా ఆనియన్ తీసి కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కడిగేసి పక్కన పెట్టుకొని 2 ఎండుమిరపకాయలు 4-5 ఎల్లుల్లిపాయలు వేసేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకోవాలి తాలింపుకి. ఇక్కడైతే విజిల్స్ అయిపోయినాయి. ఇంకా పప్పు చూసారా ఎంత చక్కగా మగ్గిందో, చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. ఇలా విజిల్స్ పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆకుకూర కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను అసలు ఉప్పు యాడ్ చేయలేదు కదా, అయితే ఇప్పుడైతే యాడ్ చేసేసాను ఉప్పు కూడా వేసేసి మొత్తం మెదుపుకున్నాను అనమాట. ఎక్కువసేపు టైం పట్టదు. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపులోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుండగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది తాలింపులో వేసుకుంటే పచ్చివాసన అనేది పోద్ది అనమాట. కొంచెం లైట్గా వేసేసి ఆనియన్స్ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. ఆనియన్స్ మగ్గితేనే పప్పులోకి చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా. మరీ ఎక్కువ మగ్గకూడదు, లైట్గా మగ్గాలి. ఆనియన్స్ అంతా మగ్గిపోయిన తర్వాత ఏదైతే మనం మీద పెట్టుకున్నామో పప్పు అది కూడా యాడ్ చేసేసుకోవాలి. పప్పు యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లాగా హై ఫ్లేమ్లో పెట్టేసి మరగనిస్తే పప్పు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది, పక్కా ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుందండి. 2-3 రకాల పప్పులు ఉంటాయి మన దగ్గర, కందిపప్పు పెసరపప్పు అట్లా వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. కమెంట్స్ అయితే చూస్తున్నాను, ఈ కమెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను, మంచిగా కమెంట్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసిన వాళ్ళందరికీ. బాయ్.